ఒకటే అడుగుతున్నా, ఒకటే మీరు క్లియర్ గా ఈ సబ్జెక్ట్ మీద రండి. అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ గోస్ట్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి, 1975 ఏం జరిగినాయి అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందా లేదా, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, ఈ మిగిలిన రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము. మాజీ సీఎం కేసీఆర్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వెళ్లిన కేసీఆర్ తక్షణమే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిందన్న ఆయన తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ సమర్పించిందన్నారు. అయినా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తక్షణం తన శాసనసభకు రాజీనామా చేపించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సభ జరుగుతున్నప్పుడు అందులో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని ఒక ఇంపార్టెంట్ బిల్లు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన రిపోర్ట్ పెడతా ఉన్నారు. అలాంటి ఇంపార్టెంట్ అసెంబ్లీ బిల్స్ పెట్టే సమయంలో చంద్రశేఖరరావు గారు 2 మాటలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన ప్రముఖులు, తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నారు. అంత ప్రముఖ పాత్ర అయినట్టు మీరు గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ మీరు ప్యాంబర్లో పడుకొని ఈ నాటకాలు ఆడడం ఏంటి? అందువల్ల మీరు బాధ్యత స్థానంలో ఉండి అసెంబ్లీకి రాకపోవడం ఇవన్నీ చూస్తుంటే మీరు తక్షణం రాజీనామా చేయడం అవసరం చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టడానికి కావాల్సిన బిల్లు పెట్టారు. దాన్ని పాస్ చేస్తున్నారు. దీన్ని కేంద్రానికి పంపిస్తున్నారు. ఇవన్నింటినీ కూడా సిపిఐ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ